కార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని సంస్కృతంలో ఒక నానుడు చెప్తారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఆ సమాజం బాగుపడుతుంది, ఆ సమాజం లోపల అభివృద్ధి అనేది బాగా జరుగుతుందని చెప్తారు. చాలాసార్లు మేము మీటింగ్లకు వస్తే జనాభా చూస్తే ఎక్కువ శాతం మగవాళ్ళే కనబడుతూ ఉంటారు. ఆడబిడ్డల్ని ఎన్నిసార్లు ఎన్ని స్కీమ్లు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని చూసినప్పటికీ కూడా మీ సంఖ్య తక్కువ కనబడుతుంది. కానీ ఈ రోజు సమావేశం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. మొత్తం హాల్ కూడా మీతో నిండిపోయింది. మీరందరూ కూడా గొప్పగా చైతన్యవంతులై సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో 100% రీపేమెంట్ చేస్తూ ఈరోజు ప్రభుత్వం నుంచి వడ్డీ లేని రుణాలు అందుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ, కలెక్టర్ గారు మాట్లాడినా ఎమ్మెల్సీ గారు మాట్లాడినా కొత్త కొత్త అంశాల్లో మహిళలు రాణించాలని కోరుకున్నారు. మీరు కూడా రోదస్కి పోయిన సునీత విలియమ్స్ అనే ఒక అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలి. స్పేస్ టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో స్పేస్లోకి పోవడానికి కూడా ఆడబిడ్డలు సంశయిస్తలేరని చెప్తూ సునీత విలియమ్స్ మీకు అందరికి కూడా ఆదర్శంగా కావాలి. లేకపోతే మీ పిల్లలు చదువుకు స్కూల్కి పోతా ఉంటే మలావత్ పూర్ణ ఆదర్శంగా కావాలి. లేకపోతే పివి సింధుని ఆదర్శంగా తీసుకోవాలి. ఆడబిడ్డలు ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని చెప్పడానికి చాలా గొప్ప ఉదాహరణలు మన రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి చాలా కనబడతా ఉన్నాయి. అందుకని మా ఆయన ఏం చేస్తలేడు, మా తండ్రి తెస్తలేడు అనేటువంటి స్థితిలోంచి మేమే ఆర్థికంగా మా కాళ్ళ మీద మేము నిలబడతాం, మా కుటుంబాన్ని మేము నడుపుకుంటాం అని సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని ఫామ్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికంగా మీ కాళ్ళ మీద నిలబడే రీతి లోపల ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. రకరకాలైనటువంటి స్కీములలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నప్పుడు పథకాలన్నీ కూడా మీ పేరు మీదనే ఇస్తా ఉన్నారంటే ప్రభుత్వం మీరెంతో ముందుకు రావాలని ఆశిస్తాం. మీరు దయచేసి అర్థం చేసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, రిజర్వేషన్లు కేవలం సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి కాదు, పాలించే ఈ దేశంలో ఆకాశంలో సగం, జనాభాలో సగం ఉన్నటువంటి మీరు భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభలో మరియు పార్లమెంట్లో కూడా 133 మంది మహిళలు ఉండాలని ఆలోచించి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మహిళా బిల్ తీసుకొచ్చారు. కాబట్టి మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో కూడా మేము గ్రామాలకు పోయినప్పుడు చూస్తూ ఉంటాం, చాలా మంది మహిళా సోదరిమణులు బాగా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి భవిష్యత్తు రోజులలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి, ఊర్లకే పరిమితం కాకుండా ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి కాకుండా భవిష్యత్తులో శాసనసభకి, పార్లమెంట్కి వచ్చే రీతి లోపల కూడా మీరందరూ ఎదగాలని, మమ్మల్ని దాటేయాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు